అండి వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ముఖ్యంగా నూతన ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఏపీ ఉద్యోగ పెన్షన్లకు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ఎన్నో ఆశలు అయితే పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కీలక సమావేశాన్ని అయితే నిర్వహించనున్నారండి. ఈ సమావేశం ఉద్యోగుల పాలిట వరంగా మారుతుందని, వారి జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చే విధంగా కనీసం 5 ముఖ్యమైన శుభవార్తలు ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. ఉద్యోగ భద్రత, వేతన సవరణ, పదోన్నతులు, బకాయిల చెల్లింపు, ఇతర సంక్షేమ ప్రయోజనాలపై ప్రభుత్వం అయితే దృష్టి సారించనుందండి. ఈ 5 కీలక అంశాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రధాన అంశం డిఏ మరియు డిఆర్ బకాయిల చెల్లింపులండి. జూలై 2018 నుండి జూలై 2023 మధ్య కాలానికి సంబంధించిన సుమారు 212 నెలల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఈ మొత్తం సుమారు 25,000 కోట్లకు పైగా ఉందని అంచనా అండి. అయితే ఏపీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఈ భారీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఈ నెలాఖరులో జరిగే సమావేశంలో ఉద్యోగ సంఘాలతో చర్చించి చెల్లింపుల షెడ్యూల్పై స్పష్టత అయితే ఇవ్వనున్నారండి. ఇక ముఖ్యంగా 19,000 బేసిక్ ఉన్న వారికి సుమారు 1.5 లక్షలు, 35,000 బేసిక్ ఉన్న వారికి సుమారు 2.7 లక్షలు, 50,000 బేసిక్ ఉన్న వారికి సుమారు 3.85 లక్షలు, రూపాయలు బేసిక్ పే వచ్చేవారికి సుమారుగా 7.71 లక్షలు అయితే రానున్నాయండి. ఇక కూటమి ప్రభుత్వం తన 5 ఏళ్ల పాలన కాలంలో ఈ బకాయిలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చెల్లింపులు జరపాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు 2024-25 సంవత్సరానికి ప్రకటించవలసినటువంటి 3 కొత్త డిఏల ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం అయితే ఉందండి. ఈ సమావేశం అనంతరం చర్చించిన తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు వేతన సవరణ కోసం ఏర్పాటు చేయాల్సిన 12వ పిఆర్సీ ప్రక్రియ గణనీయంగా ఆలస్యమైంది. ముఖ్యంగా గత ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ రాజీనామా చేయడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయిందండి. ఈ ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు త్వరలోనే నూతన పిఆర్సీ కమిషన్ను నియమించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా పిఆర్సీలో ఫిట్మెంట్ శాతం అత్యంత కీలకం. ఇది ఉద్యోగుల మూల వేతనాన్ని గణనీయంగా పెంచుతుందండి. ఇక కొత్త బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏలు, ఇంక్రిమెంట్లు, ఇతర అలవెన్స్లు కూడా పెరుగుతాయి. ఇక పెన్షనర్లకైతే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కొత్త బేసిక్ ఆధారంగా లెక్కిస్తారు. త్వరిగతిన పిఆర్సీ కమిషన్ కూడా నియమించి నివేదిక ఆధారంగా వేతన సవరణ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కూడా కోరుతూ ఉన్నారండి. ఇక మూడవది 12వ పిఆర్సీ అమల్లో జాప్యం జరుగుతున్నందున ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం మధ్యంతరవర్తి ఐఆర్ ప్రకటించే యోచనలో ఉందండి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇచ్చిన హామీ మేరకి ఉద్యోగ సంఘాలతో చర్చించి ఐఆర్ శాతాన్ని ముఖ్యమంత్రి ఖరారైతే చేయవచ్చు. ఒకవేళ 30% ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగుల బేసిక్ పే ఆధారంగా జీతంలో గణనీయమైన పెరుగుదల అయితే ఉంటుందండి. ముఖ్యంగా 30% ఐఆర్ కనుక ప్రకటిస్తే 20,000 బేసిక్ వచ్చే వారికి ప్రతి నెల కూడా అదనంగా 6,000 రూపాయలు అయితే ఐఆర్ వల్ల రావటం జరుగుతుంది. 40,000 బేసిక్ వచ్చే వారికి 12,000, 70,000 బేసిక్ వచ్చే వారికి 21,000, ₹1,00,000 బేసిక్ వచ్చే వారికి అదనంగా 30,000 అయితే రానుంది. ఇది పిఆర్సీ పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు కూడా ఉద్యోగులకి ఆర్థికంగా చేయూతనైతే ఇస్తుందండి. ఇక నాలుగవది గత కొంతకాలంగా పేరుకుపోయిన వివిధ రకాల బిల్లుల చెల్లింపులు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం అయితే ఉందండి. ఇంకా చెల్లించాల్సిన 11వ పిఆర్సీ బకాయిలు విడుదల చేయటం, ఇక పదవీ విరమణ చేసిన ఉద్యోగులకి రావాల్సిన గ్రాడ్యుటీ, లీవ్ ఎన్హాన్స్మెంటు, కమ్యూటేషన్ వంటి ప్రయోజనాలను సకాలంలో అందించటం, ఇక ఏపీజీఎల్ఐ లోన్లు, క్లైమ్లు, సరెండర్ లీవ్లు, టీఏ బిల్లులు వంటి వాటిని త్వరిగతిన పరిష్కరించడం, ఈహెచ్ఎస్ కార్డుల పనితీరును మెరుగుపరిచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నిజమైన నగదురహిత వైద్యాన్ని అందించడం, అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సౌకర్యాన్ని విస్తరించడం, ఇక గతంలో తగ్గించిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్లని అంటే 70 ఏళ్ళు దాటిన వారికి పునరుద్ధరించడం,
మహిళా ఉద్యోగులకి చైల్డ్ కేర్ లీవ్‌లని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2 ఏళ్లకి పెంచటం, పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా వర్తింపచేయటం, అన్ని జిల్లా కేంద్రాలకి 16% హెచ్ఆర్ఏను వర్తింపచేయటం, నిరంతర విధి నిర్వహణలో ఉండే పోలీస్ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న టీఏలు, సరెండర్ లీవ్‌లు మంజూరు చేయటం, ఇక ముఖ్యంగా ఐదవది ప్రభుత్వ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఖాళీల భర్తీపై కూడా ప్రభుత్వం దృష్టి సారించనుందండి. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ముఖ్యంగా క్రమబద్ధీకరణ కావాలి. గత ప్రభుత్వం కొన్ని శాఖల్లో మాత్రమే ఈ యొక్క క్రమబద్ధీకరణ చేపట్టిన నేపథ్యంలో మిగిలిన అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులందరి క్రమబద్ధీకరణ ప్రక్రియపై స్పష్టమైన హామీ లేదా కార్యాచరణ ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇక ఏపీ సిఓఎస్ పరిధిలో మరియు వెలుపల పనిచేస్తున్నటువంటి లక్షలాది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించడం, కనీస వేతనాల పెంపుదల, సమాన పనికి సమాన వేతనం అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించటం, ప్రభుత్వ సంక్షేమ పథకాల వర్తింపు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవటం, ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి తరహాలోనే ఇతర నియామక ప్రక్రియలను వేగవంతం చేయటం, పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను పూర్తి చేయటంపై ప్రభుత్వం దృష్టి సారించనుందండి. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఉద్యోగ సంఘాలతో జరపనున్న ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందండి. గత కొన్నేళ్లుగా ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం లభించి వారిలో నూతన ఉత్సాహం నింపేలా సానుకూల ప్రకటనలు వెలువడుతాయని రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్లు ఆశలు ఎదురు చూస్తున్నారు ఆశగా. అయితే ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాలు ఉద్యోగ వర్గాల్లో సంక్షేమానికి, రాష్ట్ర పరిపాలన మెరుగుదలకి దోహదపడతాయని ఆశిద్దాం. ఈ సమావేశం అనంతరం వెలువడేటువంటి అధికారిక ప్రకటన కోసం అయితే వేచి చూడాలండి. దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.